అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు చెప్పబోయే ఈ సంఘటన కేరళ అడవిలో జరిగిన యథార్థ సంఘటన. అర్ధరాత్రి సమయంలో రామయ్య అనే వ్యక్తి ఆటో తోలుకుంటూ అడవి మార్గంగా వెళ్తూ ఉంటాడు. అలా కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా ఆటో ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. అలా ఆటో స్టార్ట్ చేస్తూ ఉండగా అంతలో ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఆటో దగ్గరికి వస్తుంది. రామయ్య ఆ అమ్మాయి వైపు చూస్తాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంత రాత్రి వేళ ఆ అమ్మాయి అలా మౌనంగా నిలబడ్డం రామయ్య అనుమానంగా చూస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా తల పైకెత్తి, అన్నా, నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, కానీ మా పాప కనిపించడం లేదు. ఇక్కడికి దగ్గరగా మా ఇల్లు ఉంది. నేను నడవలేకపోతున్నాను. కొంచెం మా ఇంటి దగ్గర దింపేయండి అని జాలిగా అడుగుతుంది. కానీ రామయ్య ఆటో వెనక ఆ చిన్న పాప కూర్చొని ఉంటుంది. ఆమెను ఎక్కించుకోగానే ఆ పాప మాయమైపోతుంది. అలా కొంత దూరం ప్రయాణిస్తూ ఉండగా గాలిలో ఒక వింతైన వాసన. రామయ్య ఈ సమయంలో పాప ఎలా తప్పిపోయింది అని అడుగుతాడు. నాతో పాటే ఉండింది, ఎప్పుడు కనిపించకుండా పోయిందో అర్థం కావడం లేదు అని గంభీరంగా చెప్తుంది. ఆ మాటలు విన్న రామయ్య ఒక్కసారిగా ఉలికి పడతాడు. భయం మొదలవుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతలోనే ఆ అమ్మాయి, ఇక్కడ ఆపండి అని నవ్వుతూ గంభీరంగా అరుస్తుంది. ఆ గంభీరమైన మాటలు విన్న తర్వాత రామయ్య భయంతో సడన్ బ్రేక్ వేసి ఆటో ఆపుతాడు. అలా అమ్మాయి నడుచుకుంటూ ఒంటరిగా ఆ అడవిలోకి వెళ్ళిపోతుంది. అలా అమ్మాయి వెళ్ళిన తర్వాత రామయ్య మళ్ళీ తన ప్రయాణం మొదలు పెడతాడు. అలా ఆటోలో మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక భయంకరమైన అనుభవం రామయ్యకు ఎదురవుతుంది. ఆటో వెనకాల ఎవరో కూర్చొని నవ్వుతూ ఉన్నట్లు రామయ్యకు అనిపిస్తుంది. వెంటనే అద్దంలో చూస్తాడు. ముందు ఎక్కించుకున్న అమ్మాయి దెయ్యంలా మారి తన నిజ రూపాన్ని చూపిస్తుంది. భయంతో చెమటలు పట్టేస్తాయి. రామయ్యకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాదు. ఆ అమ్మాయి రామయ్యను చూసి నవ్వుతూనే ఉంటుంది. భయపడకు రామయ్య, నేను ఇంతకు ముందు దిగి వెళ్ళాను కదా, మా పాప ఎక్కడా కనిపించలేదు, అందుకే మళ్ళీ ఆటో ఎక్కాను. మా పాప కనిపించలేదు కదా, నన్ను మరికొంత దూరం తీసుకువెళ్ళు అని గంభీరంగా చెప్తుంది. ఆ మాటలు విన్న రామయ్య వణుకుతూ ఆటో నడుపుతూ ఉంటాడు. అలా ఆ దెయ్యం ఆటోలో కూర్చొని ఆ పాపను వెతుకుతూ చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. అలా రాత్రంతా ఆటోలో కూర్చొని అడవిలో రామయ్యను తిప్పుతూనే ఉంటుంది. సరిగ్గా సమయం 5 కావస్తుంది. తెల్లవారేసరికి ఆ దెయ్యం ఆటోలో నుంచి కిందకు దిగుతుంది. ఆటో దిగగానే రామయ్యతో ఇలా అంటుంది, అన్నా, మా పాప ఎంత వెతికినా కనిపించలేదు. ఈసారి మళ్ళీ వెతకడం మొదలు పెడతాను, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది అని అడుగుతుంది. రామయ్య భయంతో వణికిపోతూ ఉంటాడు. కానీ రామయ్యని ఆ దెయ్యం ఏమీ చేయదు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు అన్నా, నిన్ను నేను ఏమీ చెయ్యను, మా పాప అని అడవిలో వెతుక్కుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. రామయ్య ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతాడు. దేవుడా, ఈరోజు నువ్వే నన్ను కాపాడావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. టీ షాప్ దగ్గర ఆపుతాడు.
అలా టీ తాగుతూ ఉండగా ఒక ముసలాయన వచ్చి, బాబు నువ్వు రాత్రి ఏమీ చూడలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు భయంతో రామయ్య నేను అని తడబడిన మాటలు విన్న ఆ ముసలాయన జరిగిన విషయం చెప్తాడు. 10 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి, ఆమె కూతురు అటుగా బైక్లో ప్రయాణిస్తూ ఉండగా యాక్సిడెంట్ అయి చనిపోతారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే ఆత్మలుగా తిరుగుతూ ఉంటారు. నిన్ను ఏమీ చెయ్యలేదు అంటే అది నీ అదృష్టం బాబు. కానీ ఇటు రాత్రివేళ ఎప్పుడూ ప్రయాణం చెయ్యకు అని హెచ్చరిస్తాడు. రామయ్య అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మార్గాన ఎప్పుడూ ప్రయాణం చెయ్యలేదు. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఆ రోజు బయటపడడం అతని అదృష్టమని చెప్పవచ్చు. ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.